దాంట్లో? అంటే ఇప్పుడు ఫైర్ బ్రాండ్స్ అంటే మీరు చెప్పినట్టుగా బూతులు తిట్టేవాళ్ళు పనికిరానివాడు ఒకడు ఉన్నాడు, ఆ వెంకటరెడ్డి అన్నవాడు ఒకడు. ఆడు ఏం మాట్లాడతాడు ఆడికి తెలియదు. ఆడి గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఇంకొక అతను పిల్లిగడ్డం ప్రసాద్ అని ఉంటాడు, ఆయన ఏదో పెద్ద అనలిస్ట్ లాగా నేను విశ్లేషణ చేశాను, నేను అది ఇది అంటాడు. వీళ్ళు ఎన్ని వాగినా కూడా వచ్చేది మిశ్రమ ప్రభుత్వం, ఎన్ని మాట్లాడినా కూడా. టీడీపీ జనసేన ఇప్పుడు కలిసిపోయి రెండు కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో అంటే వాళ్ళ ఉంటది కదా సార్, అంటే పార్టీ పరంగా మీరు జనసేన నుంచి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు రెండింటికి కలిపి? దగ్గరగా 135 నుంచి 140 స్థానాలు గెలుచుకుంటారండి. 18 పార్లమెంట్ సీట్లు రెండు జెండాలు కలయిక వల్ల. మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు సార్? నేను ఇంకా అధిష్టానం ఆదేశించలేదండి. వచ్చింది సార్ వార్త, మీరు ఎక్కడి నుంచో పోటీ చేస్తారు. నువ్వు వస్తే చోడవరం నుంచి నిలబడతా, చోడవరం నుంచి లేదంటే అనకాపల్లి బెల్లం మీద నిలబడతా. చోడవరం అంటే కరణం ధర్మశ్రీ, లేదంటే జోగి రమేష్ మీద నిలబడతా. అంటే మీకు అక్కడ సామాజిక వర్గ పరంగానే సార్, అంటే పర్టికులర్గా మా ఇంటి పేరు ఉన్నవాళ్ళు, మా ఇంటి పేరు బలిరెడ్డి, 45,000 మంది ఉన్నారు. ఎక్కడ? చోడవరం. ఇంకేం కావాలండి? ఇప్పుడు వీడికంటే దరిద్రాలు ఉన్నాయి. మేము క్లీన్గా వెళ్తాం. సినిమా ఓటు డబ్బులు సంపాదించుకున్న దాంట్లో నిజాయితీ ఉంది, నీతి ఉంది, జిఎస్టీ కడతాం, కష్టం ఉంది. మీలాగా మేము దాచుకోవట్లేదు. కాబట్టి మేము వెళ్ళి ప్రచారం చేసిన ప్రజలు హ్యాపీగా ఆదరిస్తారు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. అధిష్టానం ఆదేశించి ఇక్కడ నిలబడండి అంటే ఎక్కడ ఏ నియోజకవర్గం ఇచ్చినా నిలబడతాను. ప్లస్ రాయలసీమలో కూడా రైల్వే కోడూరు, రాజంపేట, తిరుపతి, చంద్రగిరి కొన్ని అయితే పరిశీలనలో రాయలసీమలో కూడా వస్తున్నాయండి సీట్లు గట్టిగా. అనంతపూర్లో ఈ రాయలసీమలో జనసేన లేదన్నారు, మొత్తం వస్తుందండి. ఈసారి దేతడి పోచమ్మ గుడే. సరే ఆర్జీవీ వ్యూహం అంటారు, మరి లాస్ట్ టైం కూడా సేమ్ ఎలక్షన్స్ టైంలో తెచ్చి పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు కమ్మరాజ్యంలో కడపరెడ్లు అన్నారు, లక్ష్మీ ఎన్టీఆర్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ వ్యూహం అన్నారు. ఆయన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఏమండి వీళ్ళు ఏమన్నా మహానుభావుల? జనాలు ఎన్ని సినిమాలు తీసినా ఏం చూడరు ఈ రోజున. ఆర్జీవి ఆయన సినిమా మేకింగ్ ఎలా ఉంటుందంటే, ఆ సినిమా కానీ లక్ష్మీ ఎన్టీఆర్ కానీ చూసినట్టే పెట్టేస్తారు జనాలకి. అంటే ఏం తెలియని వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఓకే అప్పుడు అలా లేరండి. ఇప్పుడు అప్పటి నుంచి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు జనాలను ఎడ్యుకేట్ చేయడానికి. ఇతను తీసే సినిమాలన్నీ ఐస్ క్రీమ్లు అట్లాంటి సినిమాలు తీసుకోవాలి. ఇతను ఆయన అంటే చాలా గౌరవం. ఏమి డబ్బులు ఇవ్వకుండా, ప్యాకేజ్ ఇవ్వకుండా సినిమాలు చేస్తాడండి, చేయడు కదా. అందుకే నటికుమార్ కొట్టిన దెబ్బకి సెన్సార్లు కూడా సినిమాని ఆపేయండి, తెలంగాణలో అసలు రిలీజ్ చేయించొద్దు. ఇదేంటంటే ఇక్కడ ఎలక్షన్ ఉంది, లోకేష్ గారు కూడా రాసినట్టున్నారు, ఎలక్షన్ అయిపోయాక రిలీజ్ చేయండి, అది పద్ధతి. ఎక్కడైనా ఏ సినిమా వచ్చినా అంతే, రేపు ఆంధ్రాలో కూడా అంతే. నీ వ్యూహం నువ్వు చూసుకోవడమే, నువ్వు ఎవరి కోసం తీసావో వాళ్ళు అందరూ కలిసి చూసుకుంటారు. తెలంగాణలో దాదాపు 10 సీట్ల వరకు జనసేన పోటీ చేస్తుంది. అంటే మీరిచ్చే కాంట్రిబ్యూషన్ ఏంటి సార్ తెలంగాణ కోసం పర్టికులర్గా? తెలంగాణలో ఇప్పుడు కూకట్పల్లి, వైరా ఇటేపు అంతా మా వాళ్ళు నిలబడ్డారు, 8 స్థానాల్లో ఉన్నారు. మా వీళ్ళు చూసుకుని మేము ప్రచారానికి వెళ్తాం, వెళ్ళి ఓటర్లను ఉత్తేజపరుస్తాం, బ్రహ్మాండంగా వాళ్ళని మొబిలైజ్ చేసి. శేర్లింగంపల్లి కూడా రావచ్చు అంటున్నారు, అది కూడా ఉంది డిస్కషన్. వస్తే మేము వెళ్తామండి అక్కడికి, వెళ్ళి జనాల్ని సమాయత్తపరిచి ఓటు ఆవశ్యకత గురించి తెలియజేస్తాం. సార్ దట్ ఈస్ ఇండస్ట్రీ మీ ట్యాగ్ లైన్. అటు సినిమాల్లో కానీ ఇటు పొలిటీషియన్గా కానీ మీరు మీ క్రెడిబిలిటీ ఎక్కడ పోకుండా దాన్ని అలా స్టేబుల్గా ఉంచుకుంటారు, అక్కడైనా ఎక్కడైనా సార్. అంటే ఏంటి అసలు దాని కాన్సెప్ట్ ఏంటి? ఏం లేదంటే నిజాయితీగా పనిచేస్తే అది క్రెడిబిలిటీ అలాగే ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక 4 రోజులు ఉండి అక్కడికి వెళ్ళిపోయారు, అది ఇది అని మాట్లాడుతున్నారు చాలామంది. వాళ్ళందరూ ఆయన అక్కడ 1 రోజు 2 రోజులు ఉంటేనే కంగారు అయిపోతున్నారు. అలాంటిది ఆయన ఇప్పుడు అక్కడే ఉంటున్నాడు, మంగళగిరిలో పార్టీ ఆఫీసులోనే ఉంటున్నాడు, నివాసం, బ్రహ్మాండమైన ఇల్లు ఉంది అక్కడ. ఈ జనాలు ఏంటంటే మన కోసం కష్టపడే నాయకుడు ఎవరు ఉన్నారో అతన్ని మనం గెలిపిద్దాం, అతన్ని ముందుకు తీసుకెళ్దాం. కాబట్టి మన జనరంజకమైన పరిపాలన కావాలంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు కలయిక అద్భుతంగా ఉంది. మిశ్రమ ప్రభుత్వం వస్తుంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ముందుకెళ్తుందండి. ఇది మటుకు గంటాపదంగా చెప్పగలుగుతారు. పృథ్వీ గారు అటు కమెడియన్గా ఇటు పొలిటీషియన్గా ఏం పోగొట్టుకున్నారు, ఏం సాధించారు? కమెడియన్గా ఇప్పుడు అప్పట్లో 2 లక్షలు రోజుకి నాకు కమెడియన్గా డే. నేను సినిమాలోకి వెళ్ళలేదండి, రాజకీయాలు సినిమాలు పీక్లో ఉన్నప్పుడు వెళ్ళే, మళ్ళీ వచ్చాక మళ్ళీ పీక్లో ఉన్నా. అంటే చాలా మందికి అటు వస్తే
ఉండవు. ఉండవు. నేను ఇక్కడ కలాం తల్లి బ్రహ్మాండంగా అందరిని చేయబెట్టుకుని నడిపిస్తే నన్ను సంకలం ఎత్తుకుంది. అందరితో యాక్టివ్ ఉంటారు. అందరూ అయితే యాక్టివ్. అందరూ పృథ్వీ ఉంటే బాగున్నాయి, డేట్లు కుదరట్లేదు, చాలా సరదాగా ఉంటుంది లొకేషన్లో, ఎవరితోటి నాకు ఎటువంటి గొడవలు చేస్తూ ఉంటారు కదా. ఒక నేను రాజకీయంలోకి వెళ్ళాం, నేనేం ఆశించలేదు, అది నేను అడగల, అది ఇచ్చి నన్ను బ్యాట్ చేశారు. లేకపోతే ఇక్కడ మేము ఏ రోజున అనిపించిందా అసలు ఎందుకు వెళ్ళామని అనిపించింది. అంటే ఆ పార్టీలో కాదు, పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చాను? నేను పాలిటిక్స్లో కాదండి, పాలిటిక్స్ నాకు ఇష్టం, దాంట్లోకి ఎందుకు వెళ్ళామని అనిపించింది. ఈ దరిద్రుల దాంట్లోకి ఎందుకు వెళ్ళాం, మనం హాయిగా ఉండుంటే బాగుండేది, బ్రహ్మాండంగా ఉండేది, ఈ బ్లేమ్ మనకు ఉండేది కాదు. 11 ఏళ్ళ నుంచి పొలిటికల్ కెరీర్లో మనం తిరుగుతున్నాం, ఎన్నో రాత్రులు తిరిగాము, ఎన్నో మీటింగ్లో మాట్లాడాం. మొత్తం లేడీసే ఉంటారు నాతో పాటు, కార్యకర్తలు ప్రతి చోట ఉంటారు. సినిమా రంగంలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు, ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, అందరితో మేము పనిచేస్తుంటాం. ఎక్కడ మాకు ఎటువంటి మరక లేదండి, మరక అంటించారు. సార్ ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, అంటే ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీ రీల్స్ ప్రత్యేకంగా కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు సార్. అది జనసేన ట్రోల్స్ కావచ్చు, ఇటు పృథ్వీ ట్రోల్స్ కానివచ్చు, 30 years ఇండస్ట్రీ మీమ్స్ చాలా ఉన్నాయి, కొన్ని కాదు. అంటే వాళ్ళు ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారు తిట్టినప్పుడు పృథ్వీరాజ్ గారు ఎందుకు రావట్లేదు అని అంటున్నారు. అంటే అటు మీరు ఇటు మీ మూవీ ప్రమోషన్స్ కానివ్వండి, లేకపోతే ఇటు అంటే మీరు అన్నీ పట్టించుకుంటారు, మీరు యాజ్ ఏ పొలిటీషియన్గా ప్రతి దాంట్లో మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో పర్టికులర్గా ఎందుకు ఆయన మాట్లాడలేదు, ఆర్జీవీ ఏదన్నా సర్టిఫికెట్ ట్వీట్ చేసినా పృథ్వీ గారు ఎందుకు రావట్లేదు, అసలు పృథ్వీ గారు ఇంకా అయిపోయిందా అనే ప్రశ్నలు కూడా అయిపోయిందనే వాళ్ళు ఎదవలందరూ మొత్తం యూట్యూబ్లో చూడమన్నాడు. నేను ఎక్కడైనా సరే నా గుంతే వినపడుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న జనసేన లీడర్గా నా గుంతే ఎక్కువ ఉంటుంది, ఎక్కడ చూసినా పిలిచి మరీ నేను మాట్లాడతా. ప్లస్ ఇంకోటి షార్ట్ వీడియోస్ పెడతాం. మొన్న ఇంకొక వీడియో కూడా పెట్టాం, బాగా వైరల్ అయింది. అన్న గవర్నమెంట్ అలేపు ఉంది కదండి అంటే, పోరా మన వైపు భగవంతుడు ఉన్నాడు అంటాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, జనసేన జెండా వేసాం. ఇలాంటి సోషల్ మీడియాలో ఎక్కువ నాయే ఉంటాయి, ఎక్కువ నేనే మాట్లాడతాను. చిరంజీవి గారికి ఆయన ఇండస్ట్రీ కోసం చాలా గట్టిగా నిలబడ్డారు. ఆయన చాలా మందికి సహాయం కూడా చేశారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని రోజా గారు ఆ రోజున పర్సనల్గా తిట్టారు. ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, వాళ్ళ సతీమణి కానివ్వండి తిట్టారు. అంటే ఆ టైంలో ఒక ఇండస్ట్రీ పర్సన్గా ఇలా మాట్లాడుతుంది ఏంటి, మన పరువు పోద్ది కదా, అంటే యాజ్ ఎ కొలీగ్గా అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే ఫీలింగ్స్, ఎథిక్, మోరల్ వాల్యూస్ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆవిడగా ఏమి లేవు, కడిగామా, తిన్నామా, పోయామా, పడుకున్నామా అంతే. ఇప్పుడు నువ్వు ఎవరితో పడుకున్నావు, పడుకోవటాలు ఏంటంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.